నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. విశ్వ వసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్ర మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్ర మాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి. 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్, సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉందని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత అది నాకు ఛాలెంజ్. వారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం, అప్పుడు ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, కొన్ని నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి
నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా, బిజినెస్ పరంగా, లేదా జాబ్ పరంగా, లేదా సంతాన పరంగా? పెళ్ళయింది కానీ సంతానం అవ్వట్లేదు, లేదా అసలు పెళ్లి గడియలే కనిపించట్లేవు అన్న వారికి అసలు ఏం చెప్తారు గురువుగారు మీరు? సింహరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చును. కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో వీరి కింద పనిచేసేటువంటి పని వారితో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, పనివారు సడన్గా మానేయడం కావచ్చును, లేదా వారికి సంబంధించి ఏవైనా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, వారికి ఒక పెద్ద కంపెనీలో వర్కర్స్ ఏవైనా డ్యామేజెస్ జరిగితే వారికి ఏమైనా మనీ పే చేసేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో ఉండేటువంటి పరిణామాలతో ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అది ముఖ్యంగా హార్ట్ రిలేటెడ్ లేదా కాలుకు సంబంధించి ఆల్రెడీ 2020లో కొంతమేర హెల్త్ రిలేటెడ్ ముఖ్యంగా కాళ్ళకు సంబంధించి ఏదో ఒక ఇబ్బంది జరిగినటువంటి దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నవి. సో ఇప్పుడు ఈ 2025లో కూడా కొంతమేర ఆరోగ్యం అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు వినేటువంటి ప్రయత్నం చేయకండి. కొన్ని ఆపదలు సంభవించబోతున్నాయి. అదేవిధంగా కొందరి మీ వల్ల మీరు కొందరిపై కానీ మీపై కొందరికి కానీ ద్వేషాలు ఏర్పడే పరిస్థితి. కొంతమేర ఈ 2022, 23లో చేసినటువంటి కొన్ని నేరారోపణలు జరిగేటువంటి సందర్భాలు, అదేవిధంగా శిక్ష ఏదో రకంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ మనీ రిలేటెడ్ కానీ లేదా ఇంట్లో భార్యాభర్తలతో కానీ ఏదో ఒక రకమైనటువంటి శిక్ష అనేటువంటిది, అంటే ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఓకే. దీంతోపాటు అవమానాలు నలుగురిట్లో. సో మనం ఎంతో డిగ్నిటీగా ఉంటేనే నడుస్తుంది మార్కెట్లో. సింహరాశి వారు అంటేనే మంచు పర్వతం లాంటి వారు. వీరిని మందలిద్దామా వద్దా, మాట్లాడదామా వద్దా అనేటువంటి భావన మనకుంటుంది. చిన్నపిల్లల స్వభావం వీరిది. సింహరాశి వారు ఎవరైనా పిల్లల దగ్గర నుండి 60-65 ఇయర్స్ వరకైనా కూడా ఒక అలగడం అనేటువంటిది ఉంటుంది వీరికి. గట్టిగానే అలుగుతారు. ప్రతి చిన్న విషయానికి వీరికి చెప్పకున్న బాధ, చెప్పితే ఒక బాధ. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండేటువంటి వారికి మరి ఈ సంవత్సరము కొంత అష్టమ శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నది. ఆల్రెడీ సప్తమ శని వల్ల కొంత వ్యాపారం కావచ్చును, బిజినెస్ రిలేటెడ్ కావచ్చును, జాబ్ రిలేటెడ్ కావచ్చును. 2022 ఆగస్టు నుండి ఈ 2025 జనవరి, ఫిబ్రవరి వరకు కూడా 2 జాబులు మారడాలా, లేదా బిజినెస్లో లాస్ రావడాలా, లేదా ఏమైనా వాహనాలు దొంగతనానికి గురి అవ్వడాలా, ఇలా కొన్ని సందర్భాలు అయితే జరిగి ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే చేసే వ్యాపారము ఇప్పుడు బాగుంది, అద్భుతమైనటువంటి శుభంగా ఉంది. చక్కటి కీర్తి, అదేవిధంగా విజయ ప్రాప్తి. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కొట్టాలి అనుకుంటున్నారో, స్పోర్ట్స్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి 100% ఒక పదవి, ఏదో ఒక పదవి అనేటువంటిది దక్కబోతూ ఉన్నది. ఓకే గురువుగారు, ఖచ్చితంగా. సో వివాహం కాని వారికి 100% వివాహం అయ్యేటువంటి పరిస్థితి, వివాహం జరగడము, ఇదే సంవత్సరంలో సంతానము కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది, కన్సీవ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే. అదేవిధంగా
చేసే పనులలో కొంత లాభము ఉండే పరిస్థితి ఉంది. సో ఎంతో ధర్మంగా ఎంతో నిజాయితీతో చేసేటువంటి పనులలో మీకు గురుబలం అనేటువంటిది ఏర్పడుతుంది. అధర్మంగా ఎదుటి వ్యక్తిని బాధ పెడుతూ అసత్యాలు పలికి నలుగురు చెప్పిన మాటలు విని ఎదుటి వ్యక్తిని మీరు గైడ్ చేసి నీది తప్పు అని మాట్లాడినా ఇక్కడ గురువు మీకు నీచబడడం కావచ్చును, లేదా శనైశ్వరుని యొక్క తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే గురుగారు. సో చెప్పుడు మాటలు విని మీరు ఎదుటి వారిని మన దొంగ అని నిర్ధారణ చేయకండి. మీకంటూ ఒక పర్సనల్ ఎజెండా అనేటువంటిది ఉంటుంది. మనస్సాక్షిని క్వశ్చన్ వేసుకొని 1-2 సార్లు చూసుకున్న తర్వాతనే ఓకే అని డిసైడ్ కండి. ఇక చాలు. ఎందుకంటే ఎన్నేళ్ళు చెప్పిన మాటలు వింటారు ఎవరైనా. అందులో 12 రాశులలో కూడా సింహరాశి వారైతే చాలా వింటారు ఎదుటి వారు చెప్పింది. సో దయచేసి ఇక నుండైనా మానుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా రావాల్సిన ధనము రావడము, కొంతమేర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసే సందర్భాలలో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని అయితే పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. సో వీరు కూడా అష్టమ శని రాబోతూ ఉంది కనుక ఖచ్చితంగా ఈ యొక్క శనైశ్వరుని యొక్క హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. కేవలం 2500కు మాత్రమే శనైశ్వరుని యొక్క హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కనుక మంచి ఫలితం ఉంటుంది. ఈ 12 నెలలకు సంబంధించి గోత్రనామాలు మీవి చదివేటువంటి పరిస్థితి ఉంటుంది. 12 నెలలు కూడా మళ్ళా వచ్చే ఉగాది వరకు కూడా. సింహరాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ. చూసారు కదా, మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించినా కూడా గురువుగారిని సంప్రదించడానికి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.